बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా ఆ సనాతనుడు మనందరికీ ఆయనతో సహజమును సాగించుకునే సదవకాశాన్ని కలుగజేశాడైనా ఆ పురాణ పురుషునికి, ఆ పురుషోత్తమునికి, ఆ విశ్వేశ్వరునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు చేస్తూ, ఇందులో భాగంగా మనమందరం ప్రభు చరిత్రం 10వ భాగంలోని ఏ చరిత్ర అయితే ఉటంకించబడి మన కోసం తయారు చేయబడిందో అందులో 4427వ పేజీలో మీద 2 లైన్లు చదువుకొని ఆపుకున్నాం. ఇప్పుడు దేశ్ముఖ్ ఇంటికి చేరిన తరువాత అన్న పేర సులభం చదువుతారు. కొంచెం సావధానంగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. దేశ్ముఖ్ ఇంటికి చేరిన తరువాత బాబా, ముందు నేను భోజనం చేస్తాను, తర్వాత 2 గంటలు విశ్రాంతి తీసుకుంటాను, అప్పటి వరకు నన్ను ఎవ్వరూ నిద్ర లేపకండి అన్నారు. కానీ కొంత సమయం గడిచిన తరువాత దేశ్ముఖ్ వచ్చి బాబాను నిద్రలేపి బేదల కార్యక్రమం నిర్వహించమని, అప్పటికే వారంతా అక్కడకు వచ్చి వేచి ఉన్నారని బాబాకు విన్నవించుకున్నాడు. చికాకు పడిన దేశ్ముఖ్ విజ్ఞప్తికి బాబా ఒప్పుకున్నారు. ముందుగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ నిరుపేదలలో కొంతమంది దేశ్ముఖ్ తత్వశాస్త్ర విద్యార్థులు కూడా ఉండడంతో బాబా మరింత చికాకు పడ్డారు. తాను పనిచేస్తున్న యూనివర్సిటీలోని విద్యార్థులు బాబా పరిధిలోనికి రావాలనే ఉద్దేశంతో వారిని కూడా రమ్మని దేశ్ముఖ్ పిలిచాడు. అంతేకాక నడి వయస్కుడైన మరొక పేద వ్యక్తిని కూడా ఆ కార్యక్రమానికి తీసుకువచ్చాడు. అతనికి కూడా బాబా ప్రణమిల్లి 100 రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత బాబా విష్ణుని పిలిచి దేశ్ముఖ్ ముందు అతన్ని ఇట్లా చివాట్లు వేయసాగారు. నా ఆదేశాలను పూర్తిగా ఆచరించినందున ఇక్కడి నుండి నేను వెంటనే వెళ్లిపోవడం మంచిది. బాబా అలా అనగానే దేశ్ముఖ్ చాలా భయపడిపోయాడు. బాబా దర్శన కార్యక్రమం గురించి ఎన్నో వారాలుగా విస్తృత ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వారాల ముందు నుండి ఊరంతా ప్రచారం జరుగుతోంది. వెంటనే దేశ్ముఖ్ బాబా ఆదేశాలను పాటించడంలోని తన తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. ఆ రోజు నుండి బాబాకు పూర్తి విశ్వాసంతో, పూర్తి విధేయతతో మసలుకున్నాడు. బాబా తాను చేస్తున్న బేదల కార్యక్రమం గురించి దేశ్ముఖ్ వెల్లడి చేస్తూ, నేను సంపన్నులలోకెల్లా అత్యధిక సంపన్నుడను, అలాగే పేదవారిలోకెల్లా కడు పేదవాడిను. అయినప్పటికీ నిజమైన పేదవారికి, దీనులను, మస్తులను, జన సమూహాన్ని కలుసుకోవడానికి నేను ఇష్టపడతాను అన్నారు. ఇందులో పేదవారిని, దీనులను, మస్తులను, జన సమూహాన్ని అన్నారు. ఈ జన సమూహంలో మనం కూడా ఉన్నాం. అయితే ఒక చిన్న పాయింట్ ఏమిటంటే, జాగ్రత్తగా సున్నితమైన విషయాన్ని గ్రహించాలి, బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అన్న హృదయానికి మాత్రమే అర్థం అవుతాయి. ఇక్కడ ఏం చేశారు దేశ్ముఖ్? దేశ్ముఖ్ తత్వశాస్త్ర విద్యార్థులు కూడా తీసుకొచ్చాడు.
వీళ్ళంతా ఆయన దగ్గర తత్వశాస్త్రాన్ని ఒక విధంగా తెలుసుకుంటున్నాడు. మరి వెంటనే ఆయన ఆ కార్యక్రమాన్ని ఆపకుండా కార్యక్రమం ముగిసిన తర్వాత నా ఆదేశాలను పూర్తిగా ఆచరించనున ఇక్కడ నుండి నేను వెంటనే వెళ్ళిపోవడం మంచిది అన్నాడు ఆయన. అంటే బాబా యొక్క ఆ ప్రేమతత్వాన్ని అవగాహన చేసుకోలేకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా ప్రమాదం లేదు. కానీ ఆయనకి ఇష్టపడిన విషయాల్లో మనం తలదూరిస్తే మాత్రం మనకి తల బొట్టు కొడుతుంది. అప్పుడు ఆయన ఫిజికల్ గా ఉన్నారు, ఇప్పుడు ఫిజికల్ గా ఉన్నారు. అప్పుడు శరీరంతో ఉన్నారు, ఇప్పుడు శరీరంతో లేరు. ఆ దివ్య శరీరంతో పనిచేస్తున్నారు. అందువల్ల మనం బాబాకి ఏది ఇష్టము, ఏది ఇష్టం కాదు, ఆయనకి ఏది ఇష్టపడుతున్న విషయం ఈ చరిత్రలో మనకు స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది. మన యొక్క ప్రజ్ఞాపాఠవాల్ని ఆయన దగ్గర ప్రదర్శించాలని మనం ప్రయత్నం చేస్తే ఆయన మనం దూరంగా ఉంచుతాడు. ఆయన ఎవరైతే, అందుకే మేధస్సు ఉన్న చోట నేను ఉండను అన్నాడు ఆయన. అందరూ ఏం చేసుకోండి అందరూ. మరి ఈ పనిముట్టుకి మేధస్సు ఉందా లేదా అంటే ఏనాడు కూడా మేధస్సులో ఈ పనిముట్టు పనిచేయలేదు. మీరు నమ్మండి. ఇది ఎన్నో విషయాలలో రుజువైంది. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యాలు నిర్వహించాలనేటటువంటి ఒక ఆలోచన కలిగినప్పుడు ఏదైనా ఒక గీతము లేకపోతే ఒక రూపకల్పన చేయాలన్నా, ఒక రూపకము, ఒక నాటకము ఇవన్నీ రాయవలసి వస్తే వీళ్ళందరూ నా మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఆధారపడడం మానేశారు కానీ ప్రతిదానికి ఆధారపడేవారు పూర్వం. అయితే మనం వాడే వస్తువులు అవి మనం వాడకపోయినా వాడినా అవి ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటాయి. ఈ పనిముట్టు అలాంటిదే, ఆ వస్తువు ఏం చెడిపోదు. అలాగే ఇక్కడ భగవంతుడి కోసం ఆరాధిస్తూ, ఆయన కోసం జీవిస్తూ, ఆయన కోసం తప్పిస్తూ, ఆయనే కావాలనుకొని మరి కేవీ అక్కర్లేదు అనుకొని దాన్ని ఒక మన భాషలో బడి కట్టుకొని ఎవరైనా ఉంటే వాడు మనకు నచ్చడు. కానీ అలా ఉండడమే మంచిది. పశ్చాత్తాప ప్రార్థనలో ప్రతి విషయం కూడా మనం అమలు చేయాలంటే మనలాగే జీవించాలి. అందరితో మనం ఒక విధంగా అలాగని ప్రేమించడం మానేయకూడదు, ప్రేమించాలి. కానీ మనం భగవంతుడి కోసమే జీవించాలి. బాబా మాటలే చదువుకోవాలి, బాబా కోసమే ఉండాలి, బాబా చెప్పినట్టుగానే నడుచుకోవాలి. ఆయన ఏ వినయ విజేతను మన నుంచి ఆశించాడో దాన్ని చూపించడానికి ప్రయత్నం చెయ్యాలా. చేయకపోతే ఏటైపోదు, నీ జన్మ యొక్క ఆ ఉద్దేశం నెరవేరదు. మళ్ళీ చస్తూ పుట్టు జరుగుతుంది. అంచేత జన్మల ఖాతా తగ్గించాలని ఆయన వచ్చాడు. మనం జన్మల ఖాతా తిరిగించుకోవడానికి చూస్తున్నాం. ఇది దేశముఖ్ వంటి వాడికి కూడా అసాధ్యం అయిపోయింది. ఆయనకు అనుగుణంగా నడుచుకోవడానికి దేశముఖ్ అంటే సామాన్యుడు కాడు. ఈజ్ మ్యాన్ ఆఫ్ ఫిలాసఫీ, మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ ఇంటెలిజెంట్. అటువంటి సిడి దేశముఖ్ కూడా బాబాను ఆవాహన చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు మనంతా. అందుకని మీకేమిటంటే కొన్ని అతి ముఖ్యమైన విషయాలు బాబా చెప్పిస్తున్నాడంటే నాన్న ముందుకెళ్ళానా. విను ఖేర్ ఇంటి ముందు ఒక పెద్ద పందిరి వేశారు. డిసెంబర్ 21 ఆదివారం ఉదయం 8 గంటలకు బాబా అక్కడికి చేరుకున్నారు. ఆ రోజు ప్రజాదర్శన కార్యక్రమం జయరాం బువా పాడిన కీర్తనతో ప్రారంభమైంది. ఆ కీర్తనలో అతను బాబా మౌనం గురించి పరోక్షంగా ప్రశ్నించడం జరిగింది. కానీ కీర్తన ద్వారా జయరాం అడిగిన ప్రశ్నను ఎవరూ గమనించకపోయినా బాబా దానికి స్పందించి, నేను మౌనం వహించినప్పటికీ ప్రపంచంలోని అందరి ద్వారా నేను మాట్లాడుతూనే ఉన్నాను అంటూ సమాధానం చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం జోషి హాలులో బాబా ప్రజాదర్శన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ గా పదవి విరమణ చేసిన ఎండి సగానే ఆ కార్యక్రమానికి
ఆహ్వాన కమిటీ చైర్మన్ బాబాను ఆహ్వానిస్తూ ఉపన్యసించాడు. అందులో బాబా మౌనం విరమించి మాట్లాడాలని మనఃపూర్వకంగా విన్నపం చేశాడు. అతని ఉపన్యాసంలోని కొంత భాగం ఇలా ఉంది. మెహర్ బాబా, ఈ కల్లోల ప్రపంచంలో బాధలు కష్టాలతో బ్రతుకుతున్న మేము శాంతి, ఆనందం, జ్ఞానం కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. మేమంతా అలసిపోయి ఓర్పు నశించి అసహనంతో జీవిస్తున్నాము. మా చిట్ట చివరి ఆశ మీతోనే ముడిపడి ఉంది. మెహర్ బాబా, నీవు మాకు ప్రసాదించబోయే శాశ్వత సంపద కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నాము. అంతేగాక రాబోయే ఈ స్వర్ణయుగం కొరకు ఈ దివ్య నాటకంలో అంతేగాక రాబోయే ఆ స్వర్ణయుగం కొరకు ఈ దివ్య నాటకంలో వినమ్రతతో కూడిన ఎటువంటి సేవ చేయడానికైనా మేమంతా సిద్ధంగా ఉన్నాము. అందువలన మీరు మీ మౌనాన్ని వీడి మీరు బహిరంగంగా ప్రకటీకృతం కావాలని మేమంతా ప్రార్థిస్తున్నాము. అట్టి అద్వితీయమైన అవకాశం అమరావతికి దక్కాలని అభిలషిస్తున్నాము. చూశారా, ఇప్పుడు ఇది కలెక్టర్, ఆయన ఒక కలెక్టర్ హోదాలో ఉన్నవాడు. మరి కలెక్టర్ అంటే కలెక్టర్ ఉన్నటువంటి ఆ మ్యాథ్స్ ఎంత ఉంటుందో మనందరికీ ఇచ్చిగా తెలిసిన వాళ్ళని అందరం. అటువంటి వాడు బాబా ఓళ్ళలోకి వచ్చిన తర్వాత ముందు ఆయన ఏం పొందాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఎలా చెప్తున్నాడు, ఈ కల్లోల ప్రపంచంలో బాధలు కష్టాలతో బ్రతుకుతున్న మేము అని ప్రారంభించాడు. కల్లోల ప్రపంచం అన్నాడు, బాధలు కష్టాలు వీటితోనే మేము బ్రతుకుతున్నాం అన్నాడు. శాంతి, ఆనందం, జ్ఞానం కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని ఆనాడే ఒక కలెక్టర్ బాబా పరిముఖుడై చాటి చెప్పడం జరిగింది. మనకు అసలు ఈ పరిస్థితి మనలో, ఈ ఆలోచన మనలో ఉన్నదా? ఎవరి మనస్సుని వాళ్ళు ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఒక గ్రంథం చదివినా లేదా ఒక చరిత్ర చదివినా అందులో ఉన్నటువంటి వాటిని మనకు ఆపాదించుకొని మనం ఎప్పుడైతే విమర్శనాత్మకంగా మనల్ని మనం విమర్శించుకొని మాట్లాడతాము అప్పుడు మనకు సత్యం గోచరం అవుతుంది. ఆయన తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆయన కల్లోల ప్రపంచం ఇది, కష్టాలతో బ్రతుకుతున్నాం, శాంతి, ఆనందం, జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నా ఉన్నాడు ఆయన. అంటే రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడు, ఆయన కాలం త్రేతాయుగం ముగిసిపోయింది. ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు, ఆ కాలం ముగిసిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ కాలంలో ధర్మం నశించిపోయింది, న్యాయానికి చోటే లేకుండా పోయింది, ధర్మానికి అసలు తావు లేకుండా పోయింది. భక్తికి అసలు ఏంటంటే భక్తి వేళాకోళం అయిపోయింది. భక్తి అంటే వేళాకోళం అయింది. ఆ వేళాకోళం పుణ్యక్షేత్రాల్లో ఒకలాగుంది, దేవాలయాల్లో ఒకలాగుంది, మసీదుల్లో ఒకలాగుంది, మందిరాల్లో ఒకలాగుంది, మన బాబా సెంటర్లో ఒకలాగుంది, మెహర్ బాబా యొక్క ఆ పుణ్యక్షేత్రం మెహరాబాద్ లో ఒకలాగుంది. ఇవన్నీ మనం ఆలోచిస్తామేంటి? రోజు గడిచిపోతే చాలు, మన ఆనందం తీరిపోతే చాలు, మనం ఏదైతే అనుకుంటామో అది జరిగిపోతే చాలు అన్నట్టుగా ఉంటున్నాం మనం. దానికోసం దేవుడు ఎందుకు? మన ప్రయత్నం చాలు. ఆయన్ని ఆశ్రయిస్తే ఇలా ఉండాల. ఈ కల్లోల ప్రపంచంలో బాధలు కష్టాలతో బ్రతుకుతున్న మేము శాంతి, ఆనందం, జ్ఞానం కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము. మేమంతా అలసిపోయి ఓర్పు నశించి అసహనంతో జీవిస్తున్నాము. మా చివరి ఆశ మీతోనే ముడిపడి ఉంది అంటున్నాడు. చివరి ఆశ అంటే బాబా వచ్చేటప్పటికే ఈ ప్రపంచంలో దేవాలయాలు, మహామహామహులు, జ్ఞానేశ్వరులు, శ్రీశ్రీలు రకరకాలుగా పేర్లు పెట్టుకొని పెద్ద పెద్ద పీఠాలు స్థాపించి, మతాలు స్థాపించి, మతోద్ధరణ కోసం బయలుదేరామని నడుపు గుడ్డ కట్టుకొని ఏమీ చేయలేని పరిస్థితులు అందరూ ఉన్నాం ఇప్పుడు. అదే చెప్తున్నాడు ఆయన.
మా ఆశ నీతోనే ముడిపడి ఉంది. మెహర్ బాబా, నీవు మాకు ప్రసాదించబోయే శాశ్వత సంపద కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఆయన ఎప్పుడో సంపద ఇచ్చాడు. ఆయన తండ్రి గారి యొక్క కళ్ళు పాకలో పని చేసినప్పుడే ప్రేమ మధు, అది కళ్ళు పాక కాదు, ప్రేమ మధువు పాక. అక్కడి నుంచి ఆయన మహోన్నతమైనటువంటి ప్రేమైక కార్యక్రమం స్టార్ట్ అయింది. చరిత్ర చదివితే లోతుల్లోకి వెళ్తే కదా విషయాలు అర్థమవుతాయి, లేకపోతే ఎలాగ అర్థమవుతాయి? అందువల్ల ఏమిటి, లోతుల్లోకి వెళ్ళాడు ఆయన. నీవు మాకు ప్రసాదించబోయే శాశ్వత సంపద కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నావు. ఏమిటా శాశ్వత సంపద? ప్రేమ. ఆయన యొక్క ప్రేమ మధు. అంతేకాక రాబోయే ఆ స్వర్ణయుగం కొరకు ఈ దివ్య నాటకంలో వినమ్రతతో కూడిన ఎటువంటి సేవ చేయడానికైతే మేమంతా సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఒకవేళ అంటే చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. బాబా ఎవరి కల్లోనో మెహరాబాద్ లో కనబడి, ఇక నుంచి మీరెవరు మెహరాబాద్ రానక్కర్లేదు, మీరు ఇళ్లలోనే నన్ను ఆరాధించండి, నన్ను ఎలా ఆరాధించాలో అలా ఆ విధానాలు ఆరాధిస్తూ నిన్ను నీవు తెలుసుకుంటూ నా గురించి వచ్చేట్టుగా నీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం నా నామస్మరణ చేస్తూ జీవించండి అన్నాడు అనుకోండి. చేస్తానంటే ఆ కలగన్న ఆవిడ ఆ కళ వచ్చూడదండి, ఈవిడ కూర్పండి. ఇదంతా అంత తెలివైన వాళ్ళు మనం. ఇన్ని చేసినా మన బుద్ధులు గాని, మనలో వివేకం గాని, మనలో అజ్ఞానం తొలగిపోవడం గాని, ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు ముందుకు వేద్దామని కానీ మనకి ఆలోచనలు రావు, ఉండవు. అందుకని ఈయన ఎలాగా అర్థిస్తున్నారు చూడండి. ఆ సంపద కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్నాము. అంతేకాక రాబోయే ఆ స్వర్ణయుగం కొరకు ఈ దివ్య నాటకంలో వినమ్రతతో కూడిన ఎటువంటి సేవ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఏం సేవ చేయమన్నాడు మనకి? కాళ్ళు పట్టమన్నాడా? చేతులు పట్టమన్నాడా? ఆయన నామస్మరణ నిరంతరం చేసుకుని నడమన్నాడు. ఇంకేం చెప్పలే ఆయన. ఇలాగా పెద్ద పెద్ద సమావేశాలు పెట్టి తిరగమన్నాడా? లేదు, ఆయన తిరిగినవన్నీ కూడా మనకు కూడా తిరగమని ఎక్కడ చెప్పాడా బాబా? ఒక్క వాక్యం చెప్పొచ్చండి. నేను ఎక్కడెక్కడ తిరిగాను ఆ ప్రదేశాలన్నీ మీరు తిరగండి అని చెప్పినట్టు బాబా ఎక్కడైనా ఉందేమో? తాను చేసినట్టు ఏమైనా చేయమన్నాడు మెహర్ బాబా? లేదే. తనని ప్రేమించవలసిన విధంగా ప్రేమించమన్నాడు. ఆ ప్రేమలో నామస్మరణ కూడా ఉంచి ఆయన సన్నిధి చేరుకోవడానికి ఒక రహదారి ఏర్పరచుకోమన్నాడు. ఇది మనం మానేసి అన్ని చేస్తున్నాం, అసలు వాడిస్తాం. అందువల్ల ఈయన అడుగుతున్నాడు చూడండి, వినమ్రతతో కూడిన ఎటువంటి సేవ చేయడానికైతే మేమంతా సిద్ధంగా ఉన్నాం. అందువల్ల మీరు మీ మౌనాన్ని విడిచి మీరు బహిరంగంగా ప్రకటితం కావాలని మేమంతా ప్రార్థిస్తున్నాం. అతి అద్వితీయమైన అవకాశం అమరావతికి దక్కాలని అభిలషిస్తున్నాం అన్నాడు. ఎంత గొప్ప వినమ్రతతో కూడుకున్న ప్రార్థన చూడండి. అన్నమయ్య కీర్తనల్లో ఈ వినమ్రత, ఈ ప్రార్థన, ఈ అభ్యర్థన, ఈ ఏడుపు ఉంటుంది. మన దాంట్లో ఏమీ ఉండదు. ఎప్పుడు అహంకారమే. నేను పాడేశాను, నేను మాట్లాడేశాను, నేను అక్కడికి వెళ్ళిపోయాను, నేను ఇక్కడికి వెళ్ళిపోయాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత గొప్పదాన్ని అన్నటువంటి ఈ భావాలే తప్ప ఆయనకి ప్రేమించవలసిన విధంగా ప్రేమించడంలో ఈ భావాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇది మనం ఈ చదివించినప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. చాలా మందికి ఈ విధంగా మాట్లాడితే నచ్చదు, నాకు తెలుసా సంగతి. రోజు భజనలు చేయనట్టు మనకు సరదా, రోజు విందు భోజనాలు చేయనట్టు మనకు సరదా, రోజు తిరుగుదాం పదండి అంటే మనకు సరదా. నామస్మరణ చేయమంటే మాత్రం రోజు సెంటర్ లో ఒక గంట నామస్మరణ చేస్తాం. సెంటర్ లో ఏ సెక్రటరీకి చెప్పండి, ఎవరిని వస్తారు సెంటర్కి? ఖచ్చితంగా ఓపెన్ గా చెప్తాను నేను విషయం.
2.5 గంటలు 2 గంటలు పెట్టుకునే కాలంలో 1 గంట నామస్మరణలో ఉందాము అంటే ఎవరైనా వస్తారా? మరి ఓకే. ఎందుకంటే వాళ్ళకి మాటల మీద తదితరమైన చేష్టల మీద ఆకర్షణతో వస్తున్నారు సెంటర్లకి, బాబా కోసం కాదు. అందుకే బాబా చరిత్ర ఎంత విశుద్ధంగా ఆ మహానుభావుడు భావు చేత ఆయన రాయించాడు. మళ్ళీ తెలుగులో, ఇంగ్లీష్ అయితే 8 వాల్యూమ్లు చదవలేదు, అర్థం కాదు, కనీసం తెలుగులో ఇప్పుడైనా వింటారా అని ఎంతో మంది రచయితల్ని పట్టుకొని వాళ్ళ మనసులో ప్రేరణ రగిలించి వాళ్ళ చేసి అనువాదం చేశాడు. అనువాదం చేసిన ఆనందం చేస్తున్నాం, మనం అనువాదం చేయగలమా అని ఆలోచించట్లేదు. ఇప్పుడైనా మానవుడు అన్నవాడు దేవుడు అన్న విషయాన్ని భగవంతుడు చెప్పాడు. నువ్వు దేవుడివి, నువ్వు నేను ఒకటే అన్నాడు మెహర్ బాబా. మరి ఆ మాట అర్థమేంటి? నీ మట్టుకు నువ్వు, నా మట్టుకు నేను జీవిద్దామనా? ఈయన ఎంత గొప్పగా ఒక విధంగా కలెక్టర్ అయ్యిండు కూడా పదవి చేసిన తర్వాత ఆయన ఒక జీవితాన్ని ఒక విధంగా ఆయన బాబాకి అంకితం చేసి, ఆ అంకితం చేయడంలో ఆయనలో వచ్చినటువంటి వికాసాన్ని అవగాహన చేసుకొని ఆ వికాసవంతమైన మాటలని మనకి ఆయన ఆ పలుకుల్లో వివరించాడు, బాబాకి అభ్యర్థించాడు. అది అభ్యర్థన అంటే, అది ప్రేయర్ అంటే. మనం 3 కోట్ల రకాల ప్రార్థనలు చేస్తే ఇది ప్రేయర్ కాదు. ఎక్కడితో వచ్చింది చదువుతున్నాం, టక్క 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 టక్క. ఓ పర్వతిగా ఆ భాస్కర్ రాజు బాబు ఆయన జీవనం దేనికి ఇచ్చాడో బాబా తెలియదు, కానీ ఆ పర్వతి గారితో పెద్ద వ్యాఖ్యానం రాశాడు. ఎంతమంది చదివారండి? మనస్సాక్షిగా మాట్లాడండి. చెప్పుకోవడానికి ఇప్పుడైనా ప్రయత్నించామా? కేవలం వర్ణనే, అది వర్ణనే. కానీ ఆ వర్ణనలో మహత్తరమైనటువంటి జ్ఞానోదయం కలిగించే విషయాలు ఉన్నాయి. ఏం దాన్ని పక్కన పడేసాం? ఏం చేస్తామండి 24 గంటల కాలాన్ని? 24 గంటల రోజుకి బాబాతో ఉండడానికి బోల్డ్ అంత టైం మనకి. ఇంట్లో ఉన్న ఇళ్ళకి వంట చేసుకుని హాయిగా బాబా నామస్మరణ చేసుకోవచ్చు, హాయిగా బాబా చక్కటి విషయాలని చెప్పడానికి చదువుకోవడానికి అవకాశం ఉన్న చదవరు. ఏది పోనివన్నీ పెట్టుకొని కాలాన్ని వృధా చేస్తూ ఉంటాం మనం. అందుచేత ఆయన అంత అద్భుతంగా అద్వితీయమైన అవకాశం అమరావతికి దక్కాలని అభిలషిస్తున్నాం. బాబా నమస్తికి దక్కాలనే పరోక్షంగా ఆయన మన తరపుని ఆ ప్రభువుని అర్థించాడు. ఆయన అర్థం చేసుకుంటా నా ముందుకెళ్ళి ప్రజలతో కిటకిటలాడుతున్న ఆ హాలులో ఆయన ఉపన్యాసానికి ముందే బాబా అందరికీ ప్రణమిల్లడం జరిగింది. కావున సమాధానంగా బాబా ఇలా ప్రతిస్పందించారు. నా ప్రియమైన సగానే నన్ను మౌన విరమణ చేసి నేనెవరో అందరికీ తెలిసేలా ప్రకటితం కావాలని ప్రేమపూర్వకంగా విన్నపం చేశాడు. ప్రగాఢమైన ప్రేమతో అతడు చేసిన విన్నపం నన్ను ఇలా స్పందించేలా చేసింది. ఎవరైతే ఆ ఒక్క సత్య పదార్థమై ఉన్నాడో, ఎవరినైతే మనందరం మన హృదయాలలో కనుగొనాలో భగవంతుని ఇచ్చ ఉంటే, ఏప్రిల్ నెల చివరిలో ఆ భగవంతుడే నన్ను అనంతునిగా వ్యక్తపరుస్తాడు. భగవంతుని సంకల్పం ఉంటే జరగబోయే నా ప్రకటీకరణ ఈ ప్రపంచమంతటా సత్యము శాశ్వతము అయిన ఆనందం పొందడం మనందరి హక్కు అని భావించేలా చేస్తుంది. నేను కూడా ఈ మౌనంతో విసిగిపోయి ఉన్నాను. తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నేను మాట్లాడినప్పుడు మొత్తం ప్రపంచమంతా వింటుంది. చూసారా, నేను కూడా ఈ మౌనంతో విసిగిపోయి ఉన్నాను అని బాబా అప్పుడు అన్నాడు. మౌనంతో విసిగిపోవడం ఏమిటి? మౌనమూర్తి అంటే ఏ సృష్టిని అయితే సృష్టించాడు, పరిణామ క్రమంలో ఏ చైతన్యంతో ఉన్నటువంటి శరీరాలను అయితే ఆయన బయటికి తీసుకొచ్చాడు, అవన్నీ మళ్ళీ ఆయన అనుభూతి చెందారన్న ఒక తాపత్రయం ఉంది ఆయనకి. అందుచేత నేను కూడా ఈ మౌనంతో విసిగిపోయి ఉన్నాను, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాను అని ఆనాడు చెప్పాడు. ఆ తగిన సమయం రాలేదు, రాదు కూడా బాబా తెలుసు. అందుకే
ఆఖరిని ఆయన మెహరాబాద్ లో కార్యక్రమానికి ఆయన ప్రత్యక్షంగా ఉండవలసిన వాడు కూడా ఆ శరీరం యొక్క బాధకి గురై తనకు తానే గురి చేసుకొని మహా దురదృష్టకరమైనటువంటి ప్రకంపనల శరీరానికి రాగా ఆ శయ్య మీద చాలా బాధపడుతూ ఆ బాధకు వీళ్ళేదో పాపం ఉపశమనాలు చూపిస్తున్నా దాన్ని గ్రహిస్తూ మరో పక్క ప్రపంచం కోసం ఆలోచిస్తూ మనందరి కోసం ఆలోచించి మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఆలోచిస్తూ ఆయన ప్రాణాలను విడిచిపెట్టాడు ఆయన. అది కూడా మనకు అసలు చావన్నా భయం లేదు, పుట్టుకన్నా భయం లేదు, జీవితం ఏమవుతుందో భయం లేదు. ఆయన అందుకే మనకి తెలియజేస్తున్నాడు. మనకు వచ్చే రోగాలు గాని, బాధలు గాని, కష్టాలు గాని ఇంచుమించుగా సూచనలు మనకి. ఆ సూచనల్ని మనం సామాన్యంగా తీసుకుంటున్నాం కనుకనే మారుకుంటున్నాము. ప్రపంచం కూడా మార్పు రాకుండా ఆయన్ని తెలుసుకోకుండా ఉండిపోయింది. మళ్ళీ ఆయన ఒకవేళ 700 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు అనుకోండి, లేదు 100 సంవత్సరాల తర్వాత వచ్చాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి అంటే ఒక్కరైనా తయారైతే కదా మిగతా వాళ్ళని మారుస్తాడు. ఇది నిజం, పచ్చి నిజం. తెల్లటి బట్టలు వేసుకొని చక్కటి భోజనాలు తింటూ చాలా సాఫిస్టికేటెడ్ గా తిరుగుతూ మాట్లాడుతున్న మనలో ప్రేమ లేదు, భగవంతుని యందు ప్రేమ లేదు. ఆ ప్రేమ నింపుకోవాలంటే నిరంతరం ఆయన నామస్మరణలో ఉండాలి. నాన్న ముందుకెళ్ళు. ఆహ్వాన కమిటీ సభ్యులు అనగా బాపు సాహెబ్ కపాడే, వినూఖే, అన్నా సాహెబ్ సలోవా, మాలవీయ, డాక్టర్ దేశ్ముఖ్, అతని భార్య ఇందుమతి, గోవింద్ నారాయణ్ ఖరే మొదలగు వారంతా బాబా మెడలో పూలమాలలు వేశారు. భజన కీర్తనలు పాడడం జరిగింది. తర్వాత ప్రసాద వితరణ జరిగింది. హాలు బయట కూడా చాలా మంది ప్రజలు పోగే ఉన్నారు. ఆ జనం మధ్య నుండి దారి చేసుకుని బాబా కారు వద్దకు వెళ్ళడం చాలా కష్టమయ్యింది. బాబా దర్శనం కొరకు వచ్చిన వేలాది మందికి ఎంత పెద్ద హాల్ అయినా సరిపోయేది కాదు. బాబా దర్శించుకునేందుకై బాగా పలుకుబడి గల వారిని, ఉన్నత వర్గాలకు చెందిన వారిని దేశ్ముఖ్ తన ఇంటికి ఆహ్వానించాడు. వారిని చూసిన పెండు, బాబా అందరి వారు కదా, మరి ఇటువంటి వారిని మాత్రమే ఆహ్వానించవెందుకు అని అడిగాడు. దేశ్ముఖ్, ఈ ధనవంతులకే బాబాను దర్శించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమ భిక్షను యాచించే భిక్షగాడలా మారిపోయే గుణం వారిలో లేదు గనుక అన్నాడు. చిరునవ్వు చిందిస్తూ, బాబా, మన దేశ్ముఖ్ చాలా తెలివైనవాడు అన్నారు. ఆ రోజు సాయంత్రం దేశ్ముఖ్ ఇంట్లో గల నిలువెత్తు బాబా చిత్రపటానికి బాబా స్వయంగా హారతి ఇచ్చారు. ఆయన జీవిత కాలంలో ఇలా హారతి ఇవ్వడం ఇదే మొదటిసారి. నిజమైన హారతిని నేను మాత్రమే ఇవ్వగలను అని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు బాబా తన మండలి సభ్యులు ఒక్కొక్కరికి ప్రణమిల్లారు. అక్కడున్న ఫోటోలోని బాబాను దర్శనం చేసుకోమని వారితో చెప్పారు. నిజమైన హారతిని నేను మాత్రమే ఇవ్వగలను, నిజమైన హారతిని నేను మాత్రమే ఇవ్వగలను, నిజమైన హారతిని నేను మాత్రమే ఇవ్వగలను అంటే మనం ఇవ్వలేము అని ఒక సమాచారం ఉంది, గ్రహించండి. ముందుకెళ్ళాను. ఆ తర్వాత వారితో బాబా ఇలా అన్నారు. ప్రజలంతా నన్ను అవతార పురుషునిగా కీర్తిస్తారు, కానీ ఋషులు మునులే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు ప్రజలు మాత్రం నన్ను ఎలా గుర్తిస్తారు? సద్గురువులు మాత్రమే నన్ను గుర్తించగలరు. జొరాస్టర్, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్ గా వచ్చిన ఆ సనాతనుడును నేనే. కానీ నేనే ఆ ఆది పురుషుడినని మీకు ఎలా తెలుస్తుంది? నన్ను తెలుసుకునే మహాభాగ్యం పొందిన అదృష్టవంతులు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి మీరు ఒక పని చేయండి, నన్ను అర్థం చేసుకోవాలనే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టండి, నన్ను ప్రేమించండి, నాకు విధేయులు ఉండండి, అదే చాలు. ఆ తర్వాత గంభీర వాతావరణాన్ని తేలికపరుస్తూ
బాబా హాస్యంగా నేను పాల్గొనవలసిన వివిధ కార్యక్రమాల గురించి నాకు గుర్తు చేస్తూ సరి అయిన సమయంలో కూయడానికి నాకు కోడి పుంజు కావాలి అని వింతైన కోరిక కోరారు. బాబా కోరిక విన్నవారికి ఏం చేయాలో తోచలేదు. చివరికి బాబా నవ్వుతూ, ఢాకే, ఇప్పటి నుండి నీవు చేయవలసిన పని అదే. సరైన సమయంలో నా దృష్టిని ఆకర్షించేలా నువ్వు కోడిలా కోత కుయ్యాలి. ఇదే నేనిచ్చే శాశ్వత ఆదేశం. ఇక నుండి నీవు నన్ను మేలుకొలిపే కోడి పుంజువు అన్నారు. ఎంత ప్రేమమేదో, ఎంత హాస్య చతురత ఆయనలో ఉందో, దివ్య హాస్యం. గంభీరవాత మీద ఏదో ఉన్నటువంటి ఆ మెసేజ్ చాలా గంభీరంగా ఉంది. మీరు ఒక పని చేయండి, నన్ను అర్థం చేసుకోవాలనే ఆలోచన పూర్తిగా పక్కన పెట్టండి. నన్ను అర్థం చేసుకోవాలనే ఆలోచన పూర్తిగా పక్కన పెట్టండి. నన్ను ప్రేమించండి, నాకు వీధులే ఉండండి అని గంభీరంగా అన్నారు ఆయన. అంటూ ఆ వాతావరణాన్ని తెలియచేసి వివిధ కార్యక్రమాల గురించి నాకు గుర్తు చేస్తూ సరైన సమయంలో కూడడానికి నాకు కోడి పుంజు కావాలి అన్నాడు. ఎంత చతురతతో చూడండి. మనకి చాలా కోడి పుంజులు ఉన్నాయి. వివిధ ప్రదేశాల్లో వివిధ విధాలుగా జరుగుతున్న కార్యక్రమాల గురించి చెప్పడానికి కోట కోసే కోడి పుంజులు బోల్డ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉన్నాయి ఆ కోడ్లు. ఎంత గమ్మత్తుగా మాట్లాడేదో చూడండి. ఆయన కార్యక్రమానికి కోడి పుంజు కావాలా? సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఆయనకి ఎవడో తెలియజెప్పాలా? కాదు, ఇండైరెక్ట్ గా మనకి ఇండికేట్ చేస్తున్నాడు ఆయన. మనం ఏమిటంటే ఇప్పుడు అజాగ్రత్తతో ఉంటాము, అనాలోచితంగా ఉంటాము, ఆయన మీద పూర్తి ధ్యాసతో ఉండము, ఆయన నామస్మరణ చేయము, ఆయన చెప్పినట్లుగా జీవించలేము. కనుక కనీసం ఇసలా ఏమన్నాడు ఆయన? చివరికి బాబా నవ్వుతూ, కాకే, ఇప్పటి నుండి నీవు చేయవలసిన పదే సరైన సమయంలో నా దృష్టిని ఆకర్షించేలా నువ్వు కోడిలా కోత వేయాలి అన్నాడు. ఎంత సీరియస్ గా మాట్లాడాలో తెలుస్తున్నా మీకు. ఒకవేళ మీ ఎవరికైనా సీరియస్నెస్ అర్థమైతే, ఎందుకంటే మనం పదవాళ్ళ వరకు వచ్చాం కదా, చాలా విషయాలు మీకు బాబా చెప్తున్నారు కదా, అందులో ఉన్న సీరియస్నెస్ గురించి ఒక్కరు నాకు చెప్పగలిగితే, ఒక్కరు ఈ వింటున్న వాళ్ళలో ఒక్కరు నాకు సీరియస్నెస్ చెప్పగలిగితే నేను చాలా సంతోషిస్తాను. ఆనందంగా ఎలాగైతే అనుభవిస్తామో, బాధని బాధగా ఎలాగైతే అనుభవిస్తామో, బాబా మాటల్లో ఉన్నటువంటి ఆ మర్మ గర్భితమైనటువంటి ఆ సత్యాన్ని కూడా మనం గ్రహించగలగాలి. ఒక్కరు దాన్ని అనుకుంటూ తెలుసుకున్నా చెప్పండి. రేపు ఎవరైనా ఒక్కరు. ఎందుకంటే దేవుడు మాటలండి అవి. సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతున్నాడు. మెహర్ బాబా అనుకోకండి. అండ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే ఎవరండి హైయెస్ట్ ఆఫ్ ది? జస్ట్ ఆలోచించండి. సర్వోన్నతుడు ఎవరు? గీతాచార్యుడు కాక, శ్రీ మహావిష్ణువు కాక, చతుర్దశ భవనాల్లో కూడా తన యొక్క ఉనికిని ప్రతి జీవికి చాటుతున్నటువంటి ఆ పురాణ పురుషుడు మళ్ళీ సామాన్య ఆకారంలో వచ్చాడు. సామాన్యంగా కనిపించాడు, సామాన్యంగా తిరిగాడు, సామాన్యంగా మాట్లాడాడు, సామాన్యంగా అన్ని చేశాడు, సామాన్యంగానే చేశాడు. అనన్య సామాన్యంగా చేయలేదు. అంతేత మనకు తెలిసిపోయాడు. అంచేత ఆయన నవ్వులో గాని, ఆయన కంటి చూపులో గాని, ఆయన ఆ మౌన వాక్కుల్లో గాని ఉన్న తీవ్రత ఏ ఒక్కరు గ్రహించినా నిరంతరం ఆయన స్వరంలో ఉండి తీరుతారు. అది గ్రహింపుకు రాలేదు కాబట్టి ఇంకా ఆటపాటలలాగా జీవితాన్ని గడుపుతున్నాం కనుకనే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ మిత్రులారా,
కొంచెం షార్ప్ గా ఉన్నప్పటికీ కూడా, తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఈ పనిముట్టు ఆ వాక్కుల్లో ఆ తీవ్రత అవసరం. ఎక్కడైతే ఆలోచన శక్తి, ప్రేమ, విధేయత పనిచేస్తూ ఉంటాయో అక్కడే మీకు తీవ్రమైనటువంటి విషయాలు, తీవ్రమైన మాటలు, తీవ్రమైనటువంటి శబ్దాలు, తీవ్రమైనటువంటి ఇవన్నీ వినబడుతుంటాయి. అవి మనకి నచ్చవు. మనం తీవ్రంగా లేవు, ఈ క్షణం వరకు లేవు. మనం తీవ్రంగా లేవు. బాబాయిళ్ళ తీవ్రంగా ఉండండి. ఇంకెంతకాలం జీవిస్తామో తెలియదు. రేపు ఏదో ఒక యుద్ధం చేసి ఒక బాంబు కానీ భారతదేశంలో పడిస్తే మనం ఎవరు ఉండం, సర్వనాశనం అయిపోతాం. ఈలోగా ఆయన ఎట్లా గాఢమైనటువంటి ప్రేమను పెంచుకొని నిరంతరం బాబా నామస్మరణ చేయండి చాలు, ఇంకేమీ మీకు చేయమని నేను చెప్పను. తీవ్రంగా నామస్మరణ చేయండి. ఎంతసేపు చేయాలండి అంటే నీ ప్రేమకు అనుగుణంగా చేయి. బాబా మీద నీకున్న ప్రేమకు అనుగుణంగా ఎంతసేపు చేస్తావో చెయ్యి. అంటే ఎందుకన్నా బాబా ఈ పని కూడా చేసి ఎక్కువ మాట్లాడించడు. నాన్న